హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇప్పుడు సెకండ్ డ్రెస్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ బ్లౌజెస్ డ్రెస్సెస్ ప్యాటర్న్స్ సేమ్ ఉంటాయి, కానీ కటింగ్ అనేది తేడా ఉంటుంది. కటింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. నేను చూపించాను కదా, నిన్న బ్లౌజ్ చేసినవి నిన్న చూపించాను కదా నిన్న వీడియోలో. ఇందులోనే బోట్ నెక్ అవన్నీ వస్తాయండి. ఇందులోనే ఇప్పుడు బోట్ నెక్ చెప్తున్నా. ఓన్లీ బోట్ నెక్ బ్యాక్ డ్రెస్ చెప్తాను. మిగతా అన్ని సేమ్ డ్రెస్ ఎలా వస్తాయో సేమ్ అలానే వస్తాయండి, సేమ్ కంపల్సరీ. ఈ స్కేల్తో చెప్తాను. ఈ స్కేల్ లైన్స్ ఉండి ఈ లైన్స్ సేమ్ అండి. ఈ లైన్స్ చెప్తున్నా నేను, ఈ లైన్స్లో చెప్తున్నా. ఇవి సేమ్ లైన్స్, ఈ లైన్స్ సేమ్తో చెప్పి దీంతో చెప్తున్నా అండి. హైట్ మధ్య దీంతో తీసుకుంటున్నాం. నేను మెజర్మెంట్ తీసుకున్నా, గుర్తుంది ఒక అమ్మాయి మెజర్మెంట్, అదే మెజర్మెంట్ సేమ్ లెంత్ 40 అని దీంతో తీసుకోవాలి. 40 అంటే 40. ఈ బోట్ కాబట్టి కంపల్సరీ ఈ 4 కరెక్ట్ పొలుసుకోవాలండి. ఇవి షోల్డర్ లెంత్ ఇప్పుడు షోలో యూజ్ అవుతుంది. ఇంతకుముందు దానికి షోలో యూజ్ కాలేదు, ఇప్పుడు దీనికి షోలో యూజ్ +1 పెట్టాలి. అదే బ్లౌజ్కి మనం +1 పెట్టాము, ఎందుకంటే బ్లౌజ్ టైట్ ఫిట్టింగ్ కాబట్టి బాగుంటుంది. ఇది మాత్రం +1 పెట్టాలి. ఇది 15/2 7.5 వచ్చింది. ఇది 7.5. ఇది ఇట్ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది 625 నార్మల్ క్రాస్ కటింగ్ ఉంటే మనం ప్లస్ ఆఫ్ చేసినాం. దీనికి మళ్ళీ ప్లస్ ఆఫ్ చేయాలి. ఎంత 725. చెస్ట్ ఎంత సేమ్ యాజ్ ఇది, ఏం మారవండి. ఇది 925, ఏం మారవు. బ్లౌజ్కి మారితే కానీ దీనికి ఏం మారవు, ఎందుకంటే బ్లౌజ్ టైట్ ఫిట్టింగ్, ఇది టైట్ ఫిట్టింగ్ ఉండదు. ఇది 3 వేస్ట్ కాడ 14 సేమ్. వేస్ట్ ఎంత ఇక్కడ 27 + 4/31/4 775. అంటే 8 కూడా పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. హిప్ ఎంత 18 సారీ, ఇప్పుడు 18 ఎంత. హిప్ ఎంత 34 + 4 40/4 10. సేమ్ షేప్ వస్తుందండి. ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ పెట్టుకుంటామా, హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే డిపెండ్స్ అది. ఇది ఒకటి మారుతుంది, ఇది మారుతుంది. ఇది 625కి +1 725. ఈ రౌండ్ సేమ్ 1.5 ఫిబ్రికన్ అంతేనండి. ఇది సేమ్, ఇది ఏం మారదు. ఇది 3 డౌన్ 3 వస్తుంది. ఇక్కడి నుంచి బోట్ మ్యాక్సిమం బోట్ షేప్ వచ్చేదాకా మనం తీసుకోవాలి. లేకపోతే ఇది 4 వచ్చినా పర్లే. ఇది 6 వస్తుంది కంపల్సరీ. బోట్ ఫ్రంట్ బ్యాక్ బోటు, లేదు అంటే ఫ్రంట్ బ్యాక్ కొంచెం పైకి పెట్టుకోవచ్చు, ఫ్రంట్ కింద పెట్టుకోవచ్చు, అది డిపెండ్స్. అది ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, రెండు సేమ్ బోటు పెట్టుకోవచ్చు. సేమ్ దీన్ని చెప్పాను కదా, టక్స్ బ్యాక్ టక్స్, ఓన్లీ టక్స్ బ్యాక్. ఇక్కడ 9, ఇది మిడిల్ ఆఫ్. సేమ్ అన్నీ సేమే ఉంటాయండి ఇవి. ఇక్కడి నుంచి 9 ఇలా వస్తుంది. ఈ రెండింటి మధ్యలో కొంచెం పైకి ఉండాలి. ఇది మాత్రం ఈ కింద మనం ఎంత పెట్టుకోవచ్చు అండి. యాక్చువల్లీ ఇప్పుడు గేరా 20 అనుకున్నాం కదా, అంటే బై 2 10 15 20 వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. కానీ ఇలా షేప్ వస్తుంది అంతే, వీటికి టక్స్ రావు. డిపెండ్స్, మన ఇష్టం. ఇది ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఏదనుకో ఇట్లా పెట్టుకున్న మాత్రం ఇక్కడ పైకి రావాలండి ఖచ్చితంగా. 3 ఇంచెస్ మార్క్ అర్థం తీసిన, ఎందుకంటే ఏమైనా మార్పు చేర్పుంటే అని చెప్పి గీలేదండి. ఇప్పుడు మార్క్ అర్థం తీస్తున్నా.
ఇప్పుడు మార్కౌట్ వేస్తున్నా, సేమ్ చూడండి, సేమ్ అలానే ఉంటుంది. కొంచెం ఇది రెండు మారినాయండి. ఇది షేప్ అండి, షేప్ మెయిన్ షేప్ రావండి. ఇప్పుడు నువ్వు నేను వేసుకుని నేనే కుట్టుకుందాన్ని. మొత్తం డైలీ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాను, బ్లౌజ్ చాలా తక్కువ. ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా వస్తుంది. ఇది బోటు, బోట్ నెక్ ఇది ఇలా ఉంటుంది. బ్లౌజెస్లో ఫస్ట్ క్రాస్ కటింగ్ చెప్పాను, అంటే ఇది ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ చెప్పాను, నార్మల్ డ్రెస్ చెప్పాను, తర్వాత బోట్ చెప్తున్నాను. సేమ్ బ్లౌజ్లోకి వచ్చే ప్యాటర్న్సే డ్రెస్లోకి వస్తాయి, కానీ ఇవి మారుతా అంటే షోల్డర్ మారుతుంది, లెంత్ మారుతుంది, చెస్ట్ మారుతుంది, వేస్ట్ మారుతుంది, దీనికి హిప్ ఎక్స్ట్రా వస్తుంది, గేరా ఎక్స్ట్రా వస్తుంది, సిల్ట్ వేరే ఎక్స్ట్రా వస్తుంది, దీనికి 3 పాయింట్స్ వేరే వస్తాయండి. సేమ్ అదే మెజర్మెంట్ కానీ అన్ని ప్లస్, ఎందుకంటే మనం డ్రెస్ లూజ్ చేసుకుంటాం కాబట్టి. ఇది కట్ చేసి చూపిస్తున్నాం. ఇది కట్ చేస్తే కొంచెం ఒకటి జస్ట్ ఒకటి కట్ చేద్దాం. గ్రిల్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. అవట్లేదు, అందుకే ఇట్లా విడివిడి చేయాల్సి వచ్చింది. క్లాత్ కూడా 4 సమానం పెట్టే కట్ చేయండి, 4 కరెక్ట్గా ఉండాలండి. క్లాత్ కూడా తేడా ఏముండద్దు. లేదు బ్యాక్ ఇలా చిన్న కూడా పెట్టుకోవచ్చండి. ఫ్రంట్ లోతు మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఫ్రంట్ లోతు కంపల్సరీ తీయాలండి. ఇది నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పినా చెప్పకుండా ఇది మాత్రం కంపల్సరీ తీయాలి లోతు ఫ్రంట్, హ్యాండ్స్కి కానీ దీనికి కానీ. ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ పట్టికి వస్తాయి ఇట్లా. నెక్స్ట్ కట్ చేస్తున్నాం. ఈ నెక్ పెట్టుకోవచ్చు, ఆ నెక్ పెట్టుకోవచ్చు, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, ఈ నెక్ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్. బోట్ నెక్ ఇది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇలా కట్ చేసుకోవచ్చు, ఇలా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టమే, ఏం లేదు. దీనిలో షేప్స్ కూడా వస్తాయండి. షేప్స్ కూడా ఇంకొక క్లాస్ చెప్తాను. సేమ్ బ్లౌజ్కి ఎలా వస్తాయో డ్రెస్సెస్ కూడా అలానే వస్తాయి, మారిపోతాయి అంతే. ఇది మాత్రం అందరి మెజర్మెంట్ కాదండి, ఎవరి చెస్ట్ ప్రకారం మెజర్మెంట్ చెప్పాను కదా, ఈ మెజర్మెంట్తోనే ఉందండి, అందరి మెజర్మెంట్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్. మరిన్ని కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ సిల్లగా.